నమస్తే. నేను ఎం రెడ్డి సుధాకర్, వాల్మీకిపురం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఈ ధ్యానంలోకి రాకమునుపు మామూలుగా అందరిలాగానే జీవితం గడిపేవాడిని. ఎలాగా మామూలు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనే స్థితుల్లో ఎంటర్ అవుతూ బాల్యంలో మామూలుగా అందరం ఏం చేస్తాం, బాల్యంలో పిల్లలతో ఆటలు పాటలు, తల్లిదండ్రులతో గడపడం అలాగే చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ యవ్వనం వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ అటు తర్వాత సంసారం, పెండ్లి, వివాహము, పిల్లలు అలాంటి బాధ్యతలతో మనం అందరిలాగానే జీవితం. జిరాక్స్ కాపీసే మన జీవితాలన్నీ కూడా కొంచెం ఇంచుమించుగా జిరాక్స్ కాపీస్ లాగే ఉంటాయి. అలాంటి జీవితం గడిపేవాడిని. అయితే పిల్లలు బాధ్యతలు అయిన తర్వాత నాకు ఒక సమయంలో జీవితం అంటే ఏమిటి జీవితం, ఎందుకప్పా ఈ జీవితం, ఇట్ ఇస్ రొటీన్గా ఉంది, ఎలాంటి తేడా లేకుండా, ఒడిదుడుకులు లేకుండా మామూలుగా మార్నింగ్ లేయడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, వ్యాపారం ఉద్యోగము చేసుకోవడము, సంసారాలు చేసుకోవడము, తీర్థయాత్రల కన్నా పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ ఉండడము, పిక్చర్లు చూడడం, తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూను భోజనాలు, మళ్ళీ రాత్రి తినడం, పడుకోవడం, ఇలాగా రొటీన్గా అనిపిస్తూ ఉండేది. ఎంత తేడా లేకుండా, ఏమాత్రం ఆసక్తి లేకుండా జీవితం గడుపుతూ ఉండేవాడిని. అలాంటి దశలో జీవితం అంటే ఒక విరక్తి, నిరాసక్తత ఏర్పడి ఎందుకబ్బా ఇంతలో మాత్రం జీవించాలా, ఇలాంటి జీవితం అయితే మనం ఎన్నో సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అనిపించేది. అలాంటి సమయంలో మరి నా భార్య సుమతి మేడం ద్వారా ధ్యానం ఉందని, ధ్యానం ద్వారా మన జీవితాలన్నీ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాయని, ఆత్మపరమైన జీవితం ఉందని కూడా తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఆ ధ్యానం ఉందని చెప్పి తను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండేది. అది చూసి నేను ఊరుకుని కూర్చొనేవాడిని, అలా చేసుకుంటే మేలేమో చూద్దామని. మళ్ళీ కొద్ది నెలల్లోనే మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు మదనపల్లిలో క్లాస్ జరిగింది. ఆ క్లాస్ జరిగినప్పుడు నేను నా భార్య ఆ క్లాస్కి అటెండ్ కావడము, ఆ క్లాస్లోనే నాకు టర్నింగ్ పాయింట్, జీవితంలో ఒక మలుపు అనేది అనిపించింది. అంతవరకు ఆ క్లాస్ వినకమునుపు జీవితం అంటే వ్యర్థం అనుకునేవాడిని. అప్పుడేమో ఓహో జీవితం అంటే అర్థవంతమైంది, ఎంతో అర్థంతో కూడుకున్నది అని చెప్పి నాకు అప్పుడు తెలిసి వచ్చింది. గురువు గారు ధ్యానం చేయించడము, మరి ధ్యానంలోని విశేషాలు తెలపడము, ప్రతి ఒక్కరికి 2 జీవితాలు ఉన్నాయని చెప్పడము, ప్రాపంచికమే కాకుండా ఆధ్యాత్మిక జీవితం ఉందని తెలియజేయడంలో ఓహో ఆత్మపరమైన జీవితం కూడా ఉందా, అది కూడా మనం గడపాలనా, అంతవరకు నాకు ఆత్మ అంటే అవగాహన లేదు, ఆత్మపరమైన జీవితం ఉందని తెలియదు. అప్పుడు పుట్టడము సావడము అంతే కదా జీవితం అని అనుకునేవాడిని. మరి ఆ క్లాస్లోనే నాకు ఆత్మపరమైన జీవితం ఉంది, ఆత్మ అంటే శాశ్వతమైంది, ఇలాగ ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం, మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే పరిపూర్ణంగా తెలుసుకుంటామో, సత్యం ఏమిటో అర్థమవుతుందో, నేనే దైవము అనే స్థితికి ఎప్పుడు ఎదుగుతామో అప్పుడే మోక్షం ప్రాప్తిస్తుంది, జన్మరాహిత్య స్థితి పొందుతామని గురూజీ వాక్యాల ద్వారా, ఆ సత్యవాక్కుల ద్వారా నాలో మార్పు అనేది వచ్చింది. అప్పటి నుంచి ధ్యానం చేసుకోవడం రెగ్యులర్గా చేసుకుంటూ, ధ్యాన కేంద్రం ఇంటి దగ్గర పెట్టి 10 మంది వచ్చి ధ్యానం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడము, నా బంధువులకు మరి అందరికీ కూడా ధ్యానాన్ని గురించి తెలియజేయడము, మరి మా సోదరిమణులు వాళ్ళు, మరి నా పిల్లలు అందరూ ధ్యానంలోకి రావడము, ఇలాగా ధ్యాన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత అలా హ్యాపీగా, ఆనందంగా, ఏ డైనమాలు లేకుండా నేను జీవితాన్ని హాయిగా గడుపుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే అనేక పల్లెలకు కూడా పోయి, ఒక 40 పల్లెల వరకు పోయి ధ్యాన ప్రచారాన్ని చేశాను. నాకు ఒక ఫ్రెండ్ దొరికిన దానివల్ల నేను ఒక్కడనే కాకుండా నా ఫ్రెండ్ భాస్కర్ అని కూడా ఒక అతను దొరికాడు. ఆయన సాహచర్యంలో నేను ఇంకా ధ్యాన కార్యక్రమాలు ఎక్కువగా చేయడము, మాస్టర్స్ను పిలిపించడము, వాయిపాడు మన గురువు గారు 4-5 సార్లు వచ్చి ధ్యానం క్లాసులు చెప్పడము, ఇలా ఈ కార్యక్రమంలో దిగిన తర్వాత ఈ జీవితానికి న్యాయం చేకూర్చే విధంగా, నాకు న్యాయం చేసుకునే విధంగా నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను.